ముగ్గు వేస్తావా మమ్మీ? ఇప్పుడు వేస్తావా? ఎట్లా వేస్తారు ముగ్గు? ఏంటమ్మా? హలో ఫ్రెండ్స్, డిసెంబర్ 31 నైట్ వీడియో ఇది. అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైమే ఉండట్లేదండి. ఆ షార్ట్స్ ఇవ్వడానికి పెద్ద ఇది అయిపోతుంది. లేట్ అయింది, కానీ ఇది అంటే వీడియో ఎడిట్ చేసి పెట్టాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికే టైం కుదరక ఇన్ని రోజులు పట్టింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా మాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి, కానీ మొత్తం వీడియో చూడండి. డిసెంబర్ 31 నైట్ ఇలా 10:30 10:40 కల్లా ముగ్గు వేయడం స్టార్ట్ చేసినాము. నేను ఇంకా అది అప్పటికప్పుడు చూసుకొని వేస్తున్నా ఫోన్లో. జస్ట్ ఆ డిజైన్ అలా చూశాను, అంటే మొత్తం యాస్టీస్గా దింపాను, కొంచెం ఓన్గా వేస్తాను. అది వేసిన తర్వాత ఇంక అందరూ కలర్స్ నింపుతున్నారు. చాలా హెల్ప్ చేశారు పిల్లలందరూ. ఇంకొక సైడ్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను. ఇందులో ముగ్గులో మాత్రం వెల్కమ్ టు 2026. ఇంకొక పక్కన మా కోడళ్ళు లోటస్ ముగ్గు వేసింది. అందరం కలిసి 12 వరకు కలర్స్ అయ్యేటట్టు చేసుకుంటాము. ఇక 12 అయినాక అందరం కలిసి విష్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసుకొని కాసేపు అటు ఇటు చేసి పడుకుంటాము. ఆ లైన్లో అందరూ నైటే వేస్తారు ముగ్గు. అలా మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ వేసుకొని 12కి విష్ చేసుకొని పడుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము. మాకు ఒక ఇది ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఇదే మంచిగా అనిపిస్తుంది మాకైతే. కొత్త సంవత్సరము ఎన్నో అనుకుంటాం కదండి మనము. అంటే ఈ ఇయర్ నుంచి కొన్ని మనం మార్పులు చేసుకోవాలి, చేంజెస్ చేసుకోవాలి మన లైఫ్లో అని అనుకుంటూ ఉంటాము. కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి అంతగా పాటించము. సంవత్సరం మారే క్షణం గడియారంలోనే కాదు, మన లోపల కూడా జరుగుతుంది. చివరి అర్ధరాత్రి ఇది. ఆకాశంలో బాణసంచా వెలుగులు మెరుస్తుంటే మనసులో మాత్రం ఒక మౌన దీపం వెలుగుతుంది. అది వెలుగు కాదు, చీకటి కాదు, అనుభూతి, జీవితం, తనను తాను చూసుకునే క్షణం. పాత సంవత్సరం మనకు కేవలం రోజులే ఇవ్వలేదు, అది మనల్ని మనమే ఎదుర్కొనేలా చేసింది. నవ్వించింది, కన్నీరు పెట్టింది, కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి నిందించేలా చేసింది, కొన్ని సందర్భాలు ఆయనే శరణను వేడేలా చేసింది. అయినా జీవితం నడిచింది, శ్వాస ఆగలేదు, ఆశ చావలేదు. అదే పాత సంవత్సరం మనకిచ్చిన పెద్ద వరం. వీడ్కోలు అనేది విస్మరణ కాదు, విడిచిపెట్టడం. మనసులో పేరుకుపోయిన బాధలు, అపార్థాలు, అపజయాలు బరువుని మెల్లగా దించేయడం. గతించిన ఏడాదికి మనం చెప్పాల్సిన ఒకటే ధన్యవాదాలు. కొత్త సంవత్సరం తలుపు తట్టదు, ఆకాశం నుంచి దిగిరాదు. అది మెల్లగా మన హృదయంలోకి అడుగు పెడుతుంది. కాలి కాగితంలా దానిపై ఏమి రాయాలో మనమే నిర్ణయించుకోవాలి. కొత్త సంవత్సరం అంటే కొత్త దుస్తులు ధరించడం కాదు, కొత్త మాటలు చెప్పడం కూడా కాదు, కొత్త దృష్టితో జీవితాన్ని చూడడం. అదే మనలో జరిగే నిజమైన మార్పు. ఉదయం లేచి శ్వాస తీసుకుంటున్నామంటే అదొక ఆశీర్వాదం. సాయంత్రం మనసు ప్రశాంతంగా ఉంటే అదొక సాధన. రోజు సాటివారి పట్ల కాస్త మానవత్వం చూపగలిగితే అదే ఆధ్యాత్మికత. కొత్త సంవత్సరంలో మనం పెద్ద సంకల్పాలు చెప్పుకోకపోయినా పర్వాలేదు. రోజుకు ఒక మంచి ఆలోచన చాలు. మనసుకు నచ్చిన దారిలో నడవకుండా ఆగే నిజాయితీ చాలు. మనలో మనం ఒక మాట చెప్పుకోవాలి, ఇప్పటి వరకు ఎలా ఉన్నామో కాదు, ఇకపై ఎలా ఉండాలి అని నిర్ణయిస్తాను. అదే కొత్త సంవత్సరానికి హృదయపూర్వక ఆహ్వానం. మన జీవిత పుస్తకము సంవత్సరం లాంటిదే. కొన్ని పుటలు వెలుతురు నిండితే మరికొన్ని చీకటితో మునిగిపోయి ఉంటాయి. ఈ రెండింటి మధ్య అవగాహన పెరుగుతుంది. పాత సంవత్సరం మనల్ని కొన్ని నిజాల ముందు నిలబెట్టింది. మన బలహీనతలు, భయాలు, లోపల ఖాళీలు, వాటిని అంగీకరించి ముందుకు నడవాలి. ప్రతి గాయం ఒక జ్ఞాపకం, ప్రతి ఓటమి ఒక మౌనపాఠం. ఇవన్నీ లేకపోతే మన ప్రయాణం ఉపరితలంలోనే ఉండిపోయేది. అందుకే పాత సంవత్సరానికి కన్నీళ్లతో కాదు, అవగాహనతో వీడ్కోలు పలకాలి. ఆనందాన్ని ఇస్తానను, బాధలు లేకుండా చూస్తానను కొత్త సంవత్సరం మనకి ఏమీ మాట ఇవ్వదు, కానీ చైతన్యంగా జీవించే అవకాశం మనకిస్తుంది. ప్రతి క్షణాన్ని యాంత్రికంగా కాకుండా అనుభూతితో జీవించే అవకాశం. మాటలు తక్కువైనా మన మౌనం లోతుగా ఉండే అవకాశం. మన ప్రార్థనలు పదాలతో కాకుండా ప్రవర్తనతో చేసే అవకాశం. ఈ అవకాశం చేతిలో పడినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవడమే కొత్త సంవత్సరానికి మనం ఇచ్చే నిజమైన స్వాగతం. ప్రతి మార్పు ఆరంభం మనల్ని మనం విశ్లేషించుకోవడానికి దొరికే అద్భుతమైన అవకాశమే. అలాంటిదే కొత్త ఏడాది కూడా. ఏదైనా మొదలు పెట్టడానికి ముందు ఇప్పుడు ఎక్కడ ఉన్నామో గుర్తిరిగి గమ్యం నిర్ణయించుకోవడం ఉత్తమం. అందుకే ముందు మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటో గుర్తిద్దాం, వాటిని ఎలాగా అధిగమించాలో తెలుసుకుందాం. అప్పుడే అనుకునే సాధించగలం. అదే ఈ ఏడాది మనకు మనం ఇచ్చుకుని అతి పెద్ద గొప్ప బహుమానం.
ఇంతకీ మా ముగ్గు ఎలా ఉందండి? ఓన్లీ 1.5 అవర్లో కంప్లీట్ చేసినాం. ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే లేచాక పండ్లు మనని వెల్కమ్ పలుకుతాయి కదా, అందుకే మరీ పెద్దగా వేస్తే బ్యాక్ పెయిన్ వచ్చి నెక్స్ట్ డే లేవడానికి ఉండదని చెప్పి సింపుల్గా వేసాను. ఇంకా కలర్స్ అది మా పిల్లలు హెల్ప్ చేశారనుకోండి. మా ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ ఇయర్ నుంచి మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి. నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను, ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోండి. దానివల్ల మన ఫ్యూచర్ జనరేషన్, మన పిల్లల జనరేషన్ ఎలా ఉంటుందో అగమ్య గోచరంగా ఉంది. తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆల్రెడీ మనం ప్లాస్టిక్ దాంట్లో మొత్తం కూరుకుపోయి ఉన్నాము. పొల్యూషన్లో మొత్తం టోటల్గా కూరుకుపోయినాము. మనకు వీలెంత ఇప్పటి నుంచి కాస్త తగ్గించుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళన్నా కొంచెం సేఫ్గా ఉంటారు. సో మీరు వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోండి. బయటికి వెళ్ళినప్పుడు మీ ఓన్ బ్యాగ్ తప్పకుండా తీసుకెళ్ళండి, క్యారీ చేయండి. బ్యాగ్ తీసుకెళ్ళడం వల్ల ఎన్నో కవర్లు ఇంటికి తేకుండా ఉండగలుగుతాము. అట్లా చాలా ఎన్నో జీవరాశులు మనము పారేస్తున్న ప్లాస్టిక్ తిని అవి అరగక జీర్ణశక్తి ప్రాబ్లం వచ్చి అవి చనిపోతున్నాయి. మనం పూజించే గోమాత కూడా చనిపోతున్నాయి. మనకు ఇండైరెక్ట్గా పాపం తగిలినట్టే కదా. మనం డైరెక్ట్గా చేయకపోయినా మన వల్ల ఒక ప్రాణి, ఒక జీవరాశులకు ప్రాణహాని కలుగుతుందంటే అది మనకు పాపం తగిలినట్టే కదా. సో ఆలోచించండి. ఈ ఇయర్ నుంచైనా ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా కోసమైనా. ఇంతకు మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా కొన్ని పనులు ఇప్పటి నుంచి మీరు గట్టిగా అనుకోండి. అంటే అనుకోవడం మాత్రమే కాదు, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. నేను ఈ ఇయర్ నుంచి ఇలా, అంటే ఈ ఇయర్ వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుందని చెప్పి పార్టీలు చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, డ్రింక్ చేయడం అలాంటివి కాదు. మనలో ఏంటి నెగటివ్ ఉందో, మనలో ఏం మైనస్ ఉందో దాన్ని తొలగించుకొని పాజిటివిటీ వైపు వెళ్ళడము, ఇంకా మనం ఏమేం చేయాలనుకుంటున్నామో దాన్ని గట్టిగా మనసులో అనుకొని అది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించడం, అదే అండి కొత్త సంవత్సరం అంటే. ఈసారి మా హనీ కూడా హెల్ప్ చేసింది, ఎందుకో గెస్ చేయండి. లాస్ట్ ఇయర్ అయితే అసలు హెల్ప్ చేయలేదండి. నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ న్యూ ఇయర్కి వస్తామని అన్నారంట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి బిర్యానీ ఇష్టం అంట. బిర్యానీ చేయాలంటే నేను ముగ్గు వేస్తాను, బిర్యానీ చేయి మమ్మీ అంది. అంటే నేను స్ట్రెయిన్ అవుతే నెక్స్ట్ డే బిర్యానీ చెయ్యను అని దాని బాధ. ఇంకా ఫుల్ హెల్ప్ చేసింది. చూడండి పిల్లలు ఇలా ఉన్నారు. ఈయన కూడా ఫోన్ చేస్తుర్రా అన్న. హలో, అది నేనే. ఇది నేనే. ఓక ఓక పోటీకి కాసు బంగారం అదేందయ్యా 11:54 ఎన్నో ఉందా కౌంట్ డౌన్ స్టార్ట్. ఓయమ్మ చూడా ఫోన్ ఇచ్చిందా నీకు? అలాంటి ఫోన్ నాకు కూడా కొనుక్కొని ఉంటారు. మీ అన్నగారు కూడా పడేవారు. పింక్ పింక్ మంచిగా రావాలి. గ్యాప్ ఉందని 3 స్టార్లు వేసేసారా? దోమలు చాలా ఉన్నాయి. టైం చూడు, టైం చూడు, ఇంతలో టైం చూడరా. 6 చెడగొడుతున్నది.
పిచ్చి దాని లెక్కనే వేసింది అది ఇగో ఒక పని చేసినప్పుడు ఇది లోపల గీడి వరకు కింద ఇది వీడియో చేయాల్సింది అందరు చెప్తున్నది. సుదీక్ష హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ఆశీష్ తమన్ హ్యాపీ న్యూ ఇయర్. పంది పిల్ల మెల్లగా మా ముగ్గు పంది పిల్ల హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి పార్టీ? రాశా హ్యాపీ న్యూ ఇయర్. పడకలు తెచ్చినవా? ఇచ్చే కదా రాసుకోండి. ఇచ్చేయి. గ్రేట్స్ ఇదండి మా ముగ్గు ఇలా ఉంది. మీరు న్యూ ఇయర్కి అంటే 31కి ఏం చేశారు? 31 రోజు నైట్ న్యూ ఇయర్ నుంచి ఏం చేద్దామని మీరు అంటే గట్టిగా ఇప్పటి నుంచి ఏం మారాలి, ఏం నెగిటివ్ పోగొట్టుకోవాలి, ఇప్పటి నుంచి ఏం చేయాలి అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారో తప్పకుండా కామెంట్ చేయండి. మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా పైనుంచి అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి ముగ్గు ఇలా ఉంది. నెక్స్ట్ డే కూడా ఇలాగే ఉంది చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వీడియో తీశాను. నెక్స్ట్ డే కూడా అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్గా. చాలామంది అంటుంటారు 31 రోజు నైట్ డే ముగ్గు వేస్తే నెక్స్ట్ డేకి పాడవుతుంది కదా, ఎలా వేస్తారు? కానీ ఏమి కాదండి, కుక్కలు కానీ ఏవి కానీ ఏమి చేయవో అలాగే ఉంటుంది ముగ్గు. నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది. ఇంకా స్నానం అది అయిన తర్వాత పూజ చేసుకున్నాను ప్రశాంతంగా. గుడికి వెళ్ళడం మాత్రం అసలు కుదరలేదు. మా చిన్నమ్మాయి ఫ్రెండ్స్ ముగ్గురు ఇంటికి వస్తామని చెప్పారంట. సో వాళ్ళకి బిర్యానీ, నువ్వు చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం మమ్మీ, నువ్వు తప్పకుండా చేయాలి అని చెప్పి మా అమ్మాయి అంటే, ఇంకా ఇంట్లో పనులన్నీ అయ్యాక పూజ అంతా అయిపోయాక ఇంకా త్వరగా వంట అయితే స్టార్ట్ చేసినాం. మా వారు నేను గురువారం కదా నాన్ వెజ్ తినము. ఇంకా వాళ్ళకి చికెన్ బిర్యానీ చేసి మళ్ళీ మాకిద్దరికి వెజ్ బిర్యానీ చేసుకొని పనీర్ కర్రీ చేసుకొని అంత పనే వరకు 2:33 అయిందండి. చాలా లేట్ అయింది. అందుకే గుడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ప్రశాంత పూజ చేసుకున్నా. నాకైతే గుడికి వెళ్ళాలని ఏం లేదు, ఇంట్లో ఒక గంట సేపు పూజ చేసుకుంటే చాలు, గుడికి వెళ్ళిన ఫీలే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా మా సుదీక్ష చికెన్ బిర్యానీ అని చెప్పి అది వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండి అల్లరి చేస్తూ ఉంది. అది ఎలా చేస్తున్నామా ఏంటి అని చెప్పి ఇంకా వంట అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికీ వడ్డించి ఇంకా తర్వాత మా వారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళారండి. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ ఖచ్చితంగా వెళ్తారు. ఎవరు న్యూ ఇయర్కి వెళ్ళారు కదా అని ఏమంటారు, న్యూ ఇయర్ రోజు ఖచ్చితంగా వెళ్ళాలి, వర్క్ చేసుకుంటేనే కదా ఇయర్ అంతా చేస్తాము అని అంటారు. ఏదో లాజిక్ మాట్లాడతారు ఆయన. ఇంకా ఆయన వచ్చాక నేను ఆయన భోజనం చేసి ఈవినింగ్ మా ఆయన ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు. నీకు చెట్లు అంటే పిచ్చి కదా, చెట్టు పదా అని చెప్పి నర్సింగ్కి తీసుకెళ్ళిండు. నేను ఏది కొనిచ్చినా హ్యాపీగా ఫీల్ అవును, ఒక చెట్టు కొనిస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.